తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది అంతా ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే టీచర్ ఎమ్మెల్సీలకు సంబంధించిన ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికల కోసం ప్రధాన పార్టీల కసరత్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో గ్రామ పంచాయతీ పదవీ కాలం ముగిసి ఏడాది కావస్తోంది. అయితే బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తామన్న ఎన్నికల హామీ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణన చేపట్టింది. దీంతో ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించడం కష్టమే అన్న వాదన వినిపిస్తోంది. అయితే ఒకవైపు వరుసగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రస్తుత సమయంలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లి లబ్ధి పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం ప్రభుత్వం దూకుడుగా ముందుకు వెళ్లాలని భావిస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఫిబ్రవరి 2 లేదా 3వ వారంలో ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వడం, చివరి లేదా మార్చి మొదటి వారంలో ఎన్నికలకు వెళ్లడానికి సై అంటోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నట్లే సమగ్ర కుటుంబ సర్వేను పూర్తి చేసింది. పూర్తయిన సర్వే నివేదిక ఈ నెల 2న సబ్ కమిటీ చేతికి రానుంది. వెంటనే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి నివేదికకు అవసరమైన మార్పులు చేర్పులు చేసి ఫిబ్రవరి 7న అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో తుది నివేదికను ఆమోదించాలని ప్రభుత్వం భావిస్తోంది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లును కేంద్రానికి పంపి వేచి చూసే ధోరణిలోని అవలంబించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకుంటే పార్టీ ప్రకటించిన విధంగా పార్టీ పరంగా 42% బీసీలకు సీట్లు కేటాయించడం ద్వారా తనకున్న లక్ష్యాన్ని నెరవేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రభుత్వం దూకుడుగా వెళ్లడానికి ప్రధాన కారణం కొత్తగా ప్రవేశపెట్టిన పథకాలే. జనవరి 26న రాష్ట్ర ప్రభుత్వం మరో 4 పథకాలకు శ్రీకారం చుట్టింది. ఈ పథకాలు లబ్ధిదారులకు చేరుతున్న ప్రస్తుత సమయంలోనే ఎన్నికలకు వెళితే విజయావకాశాలు సానుకూలంగా ఉంటాయని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. అసెంబ్లీ తీర్మానం ద్వారా కేంద్రానికి నివేదిక పంపిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేలా ఎన్నికల సంఘానికి ప్రభుత్వం సూచనప్రాయంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని సంకేతాలిస్తూ గ్రామ పంచాయతీ వార్డుల వారీగా తుది ఓటర్ జాబితాను సిద్ధం చేసేందుకు షెడ్యూల్ విడుదల చేసింది. గత ఏడాది 86 గ్రామ పంచాయతీలను సమీప కార్పొరేషన్లలో, మున్సిపాలిటీలలో విలీనం చేశారు. మరోవైపు కరీంనగర్ పురపాలక సంఘాన్ని విస్తరిస్తూ మంచిర్యాల, కొత్తపల్లి, నన్పూరు స్థానిక సంస్థలను విలీనం చేశారు. ఇందులో కొన్నింటిని కొత్త మున్సిపాలిటీలుగా ప్రకటించారు. ఈ మేరకు పంచాయతీ ఓటర్ల జాబితాల నుంచి ఆయా గ్రామాల ఓటరు లిస్టులను తొలగించనున్నారు. ఆ తర్వాత పంచాయతీ ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి అశోక్ కుమార్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ఓటరు జాబితాను పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్లాలని ఆదేశాలు సూచించారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 3న ముసాయిదా ఓటరు జాబితా, 4న ఎంపీడీఓ స్థాయిలో ప్రజాప్రతినిధుల సమావేశం, 5న అభ్యంతరాల స్వీకరణ, 6న అభ్యంతరాల పరిష్కరణ, 7న తుది జాబితా ప్రకటించాలని నిర్ణయించారు. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ప్రతి మండలానికి కనీసం 5 ఎంపీటీసీ స్థానాలు ఉండే విధంగా ప్రభుత్వం చట్టంలో మార్పులు తీసుకొచ్చింది. దానికి అనుగుణంగా ఆయా మండలాలను విభజించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. కాగా ఆదేశాలను వెంటనే అమలు చేయాలని కూడా నిర్ణయించారు. ఫిబ్రవరి 3వ తేదీ కల్లా ఎంపీటీసీ స్థానాల విభజన ప్రక్రియ పూర్తి చేయాలని సూచించడంతో పంచాయతీ విభాగాలు, మండల అభివృద్ధి అధికారులు తమ పరిధిలోని గ్రామాలకు సంబంధించి ఎంపీటీసీ స్థానాల వివరాలను సిద్ధం చేశారు. ఫిబ్రవరి 2 వరకు అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరించాలని, 3న తుది ఎంపీటీసీ పరిధి జాబితాను ప్రకటించాలని పిఆర్ కార్యదర్శి ఆదేశించారు. ఇది పూర్తయితే ఫిబ్రవరి 2 లేదా 3వ వారంలో నోటిఫికేషన్, చివరి లేదా మార్చి మొదటి వారంలో ఎన్నికలు నిర్వహించి ప్రతిపక్షాలకు షాక్ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది.